ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మత ఆచారాల్లో లౌడ్ స్పీకర్లు అంతర్భాగం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేశారు. ఇక లౌడ్ స్పీకర్ల వినియోగం కోరుతూ గోండియా జిల్లాలోని మసీద్ గౌసియా దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు నాగ్పూర్ ధర్మాసనం కొట్టివేసింది. లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం మతపరమైన ఆచారాలలో అంతర్భాగమైన హక్కు కాదని, అందువల్ల వాటిని వినియోగించడానికి అనుమతి ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ అనిల్ పన్సారీ, జస్టిస్ రాజ్ వకోడేతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ప్రార్థనలు చేసేటప్పుడు వాయిస్ యాంప్లిఫైయర్లను లేదా డ్రమ్స్ వంటి వాటిని ఉపయోగించాలని ఏ మత గ్రంథము నిర్దేశించలేదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను కోట్ చేసింది. లౌడ్ స్పీకర్ల వినియోగం తమ మతానికి తప్పనిసరి లేదా అవసరమని నిరూపించడానికి పిటిషనర్ ఎటువంటి ఆధారాలను సమర్పించలేకపోయారు. దీంతో లౌడ్ స్పీకర్ ఏర్పాటుకు హక్కుగా పిటిషనర్ కు భావించే అర్హత లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మతపరమైన ఆచారాల పేరుతో ఇతరులు ప్రశాంతతకు భంగం కలిగించరాదని, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, చిన్నపిల్లలు ప్రశాంతంగా ఉండే హక్కును కలిగి ఉంటారని సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించింది. శబ్ద కాలుష్యం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు అని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కార్డియోవాస్కులర్ వ్యాధులు, అధిక రక్తపోటు, దీర్ఘకాలిక అలసట, ఆందోళన వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పేర్కొంది. ఇక 120 డెసిబెల్స్ లకు మించి శబ్దం ఉంటే చెవి డ్రమ్ములు పగిలిపోయే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఈ సమస్య పునరావృతం అవుతుందన్నందున హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి శబ్ద కాలుష్య నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి సమర్థవంతమైన పరిష్కారంతో ముందుకు రావాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాగ్పూర్లోని సివిల్ లైన్స్ లో ఉన్న ఫంక్షన్ హాళ్లు, ఇతర మతపరమైన ప్రదేశాలలో భజనలు, ప్రార్థనల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా లౌడ్ స్పీకర్లు వినియోగిస్తున్నారని కోర్టు గుర్తించింది. ప్రజా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని కోర్టు పేర్కొంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.